వైఫల్యం వైసీపీ కనుక 1000% కేసీఆర్ ఏమంటారు మరి మన ఓబులేష్ గారు మీరేమంటారు? వైఫల్యం ఈ రోజు ఖచ్చితంగా వైసీపీ అని చెప్పేసి అంటున్నాం. పరిపాలన చేస్తా ఉన్నాం, మేమేమన్నా అడిగామా? ఇప్పుడు ఎవరో చేతగాని వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడితే వాళ్ళ పబ్బం కోసం ఆయన ఎక్స్పైర్ డేట్ ఏదో ఒకటి అదేడో చీనా చెట్లలో కూర్చొని తోటలో ఆయన అన్నట్లా జేసీ దివాకర్ రెడ్డి ఏమన్నా అడ్డానా సార్? ఇదేమన్నా ఇప్పుడు మేము అంతర్గత చెందాం సార్ రాజకీయంగా, యూత్ అంతా రాజకీయంగా కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రతి ఒక్కరు విద్య వైద్య అన్ని సమకూర్చారు సార్. ఎక్కడ మాకేం తెలంగాణకు పోల్సిన అవసరం లేదు. అసలు తెలంగాణ వాళ్ళు ఎవరు సార్ మమ్మల్ని ఆహ్వానించేదానికి? ఎవరు? వాళ్ళకి టిఆర్ఎస్ పేరు పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎవరు సార్ ఆహ్వానించేది? ఏంది? మేము వాళ్ళకి మేము ఓట్లు వేసేది? వాళ్ళు అంతా ద్రోహులు అని చెప్పినటువంటి వాళ్ళని మేమెట్లా ఆహ్వానిస్తాం సార్? మేమెట్లా పోతాం సార్ వాళ్ళ జోలికి? మాకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాదు, ఎక్కడ కూడా వలసలు ప్రసక్తే లేదని చెప్తున్నారు సార్. ఇదేమన్నా ఓబులేష్ గారు ఇప్పుడు అక్కడ ప్రశ్న మీరు కరెక్ట్ గా వినండి. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రాన్ని కలుపుకోవాలి, ఆ జిల్లాలను కలుపుకోవాలని ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదు. కేవలము ఇప్పుడు మీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే ఈ రోజు ప్రస్తుతం ఉన్నాడు. ఈ రోజు మమ్మల్ని కలుపుకోవడానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మాత్రం కేసీఆర్ అక్కడ కూడా నిలబడతారు, అంటే బీఆర్ఎస్ పార్టీని అక్కడ కూడా స్థాపిస్తారు. కేసీఆర్ కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ తెలంగాణలో జరిగినటువంటి పథకాలు ఇవన్నీ కూడా అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి చెందింది సార్? రోజు బండి సంజయ్ ఓ అని కొట్టుకుంటున్నాడు. సంజయ్ సమాధానం చెప్పమను, ముందు ఆయన అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పమను, ముందు మాన్యువల్స్ బూడ్చుకోమని సార్, మాన్యువల్స్ బూడ్చుకోమను. హైదరాబాద్ లో మేము ఇక్కడ సంక్షేమ పథకాలు ఈ భారతదేశం వైపు చూస్తున్నాయి సార్, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి. ఈ రోజు దినదిన అభివృద్ధిగా చెందుతా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని సంక్షేమ పథకాలతో విరాజిల్లుతుంది సార్. 3 పూలు 6 కాయలుగా ఉన్నాం మేము. తెలంగాణ వాళ్లకు మమ్మల్ని చూసి నేర్పమని సార్. మనం చూడమను, నాడు కార్యక్రమాలు చూడమను, వైద్యం నాడు నేడు చూడమను, స్కూళ్ళు నాడు నేడు చూడమను సార్. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు ఉదయం ముందే పింఛన్ ఇంటికి పోయి ముసలకు అవ్వలకు తాతలకు పింఛన్ అందజేస్తున్న ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ప్రజల సంక్షేమ ప్రభుత్వం. ఇది పాలన, ఇది ఎవరో నియంత్రణ కాదు సార్. ఇది జేసీ దివాకర్ రెడ్డి కేవలం ఆయన పబ్బం కనుక్కోవడానికి ఆయన ఎమ్మెల్యేగా అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇస్తా ఉన్నాడు. యూపీ ప్రభుత్వంలో భాగస్వామే కదా ఆయన.